గెలిచినా, ఓడినా, పాస్ అయినా, ఫెయిల్ అయినా, నువ్వు సాధించినా సాధించలేకపోయినా, నువ్వు సాధించాలనుకున్నది సమయం పట్టినా ఏమాత్రం కృంగాల్సిన అవసరం లేదు. ఒకటి ఇవ్వలేదు నీకంటే అంతకంటే శ్రేష్టమైంది నీకు ఇచ్చాడు, గుర్తుపెట్టుకో. నేను మంచిగా బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించకుండా నాకు ఈ జీవితం ఎందుకు ఇచ్చావు అని నేను అడుగుతాను. ఎన్ని జన్మలు ఎత్తితే, ఎన్ని అనుభవాలు పొందితే ఇలాంటి లైఫ్ వచ్చిందండి? చెప్పు. ఉద్యోగాలన్నింటిలో నీకు గొప్ప ఉద్యోగం ఏందో తెలుసా? మహోన్నతుడు ఇచ్చే జాబ్. ఈ జాబ్ పర్మనెంట్, దీనికి రిటైర్మెంట్ లేవు. దీనికి వచ్చే శాలరీ కూడా పర్మనెంట్, ఇహమందును పరమందును కూడా. అక్షయ కిరీటం కదా. నీకేదో ఒకటి ఆపాడు అంటే అంతకంటే అమూల్యమైంది, శ్రేష్టమైంది నీకు దాచిపెట్టాడు, గుర్తుపెట్టుకో. ఆయన అన్యాయస్తుడు కాదు. నీకేదో ఒకటి అందని లేదంటే అంతకంటే బెటర్ నీకు దాచిపెట్టాడు, తప్పకుండా దాన్ని నీకు అందేటట్టు చేస్తాడు. ఏమాత్రం కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు, నిరాశపడద్దు, నిరుత్సాహపడద్దు, చావాలి అనుకోవద్దు. చస్తే బ్రతుకులో అవమానం, బ్రతికిన బ్రతుకు అవమానం, చచ్చి నరకం. వద్దట్లా. నిలబడు, ఎదిరించు, పోరాడు. ప్రతి పరిస్థితి నీకు అనుకూలంగా మార్చే దేవుని వైపు చూడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎన్ని అవమానాలైన పడు. మూడుగా మారిపోయిందా? ఓకే. మూడైన జీవితాలను మళ్ళా చిగురింపు చేసే దమ్మునోడు నా దేవుడు.